జనసేన పార్టీ మరోసారి ప్రజల పక్షాన నిలబడుతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రజా సమస్యలపై పోరాడిన జనసేన నాయకులు ప్రజలకు అండగా మరోసారి తమ సేవా గుణాన్ని చాటుతున్నారు. కరోనా మహమ్మారి నుంచి బాధితుల ప్రాణాలు కాపాడేందుకు 13 జిల్లాలో మొత్తం 335 యూనిట్లను జన సైనికులు సమకూర్చారు. గురువారం ఆయా జిల్లా కేంద్రాలలో ఉన్న ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రులకు ఈ యూనిట్లను అందజేయనున్నారు. ఆయా జిల్లాల పార్టీ నాయకులు, జనసేన శ్రేణులతో పాటు ఎన్ఆర్ఐ జనసేన విభాగం, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న జన సైనికులు కూడా పెద్ద ఎత్తున ఆక్సిజన్ యూనిట్లు డొనేట్ చేశారు. కరోనా బాధితులకు అత్యవసర వైద్య సహాయార్థం 10 ఆక్సిజన్ సిలిండర్లను అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అందించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ చేతుల మీదుగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభాకర్ రావుకు అందజేశారు. ఇచ్చిన ఆక్సిజన్ యూనిట్లను పేద ప్రజల కోసం వినియోగించాలని సూచించారు. ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ ఖరీదు దాదాపు 10,000 రూపాయలు ఉంటుందని అంచనా. కృష్ణా జిల్లాలో 45 ఆక్సిజన్ సిలిండర్లు, నార్మల్ వెంటిలేటర్తో కూడిన కిట్లను అందజేశారు. అందులో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి 31, మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి 9, పెడన, నూజివీడు నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు 2 చొప్పున, అవనిగడ్డ నియోజకవర్గం, నాగాయలంక మండలంలోని ఆసుపత్రికి 1 అందజేశారు. గుంటూరు జిల్లాలో మొత్తం 18 యూనిట్లు సమీకరించారు. జీజీహెచ్కి 14, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి 4 యూనిట్లు అందించారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నేతలు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి 25 యూనిట్లు డొనేట్ చేశారు. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మొత్తం 21 యూనిట్లు సమకూర్చారు. అందులో జిల్లా పెద్ద ఆసుపత్రికి 18 యూనిట్లు, పోలీసు ఆసుపత్రికి 3 యూనిట్లు అందించారు. చిత్తూరు జిల్లా నుంచి మొత్తం 26 యూనిట్లకు గాను తిరుపతి రుయో ఆసుపత్రికి 23, శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి 3 యూనిట్ల చొప్పున జనసేన నాయకులు అందజేశారు. కడప రిమ్స్కు 21 యూనిట్లను జనసేన పార్టీ సమకూర్చింది. కర్నూలు జిల్లా కేంద్రంలోని రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రికి 40 ఆక్సిజన్ సిలిండర్లతో కూడిన యూనిట్లు జనసేన పార్టీ తరఫున జనసేన, బీజేపీ నాయకులు అందించారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి 15 యూనిట్లు పార్టీ నేతలు ఇచ్చారు. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి 15 యూనిట్లను జిల్లా జాయింట్ కలెక్టర్కు అందించారు. విజయనగరంలో మహారాజా ప్రభుత్వ ఆసుపత్రికి 19, విశాఖపట్నంలోని విమ్స్ ఆసుపత్రికి 21, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి 20, రాజమండ్రి హాస్పిటల్కి 6, అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి 11, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి 35 యూనిట్లను జనసేన పార్టీ సమకూర్చింది. ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, మెడికల్ ఆఫీసర్లకు ఈ యూనిట్లను అందించారు. ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ ముందుగా జన సైనికులే వారికి తోడుగా ఉంటారని, జనసేనాని పిలుపు అందుకుని సేవా కార్యక్రమాలు చేసేందుకు సైనికులు సిద్ధంగా ఉన్నారని జనసేన నేతలు తెలిపారు.